ఓం నమో భగవత్యై కళిందనందిన్యై సూర్యకన్యకాయై యమభగిన్యై శ్రీకృష్ణప్రియాయై యూధిభూతాయై స్వాహ అనేటటువంటి మంత్రంతో షోడశోపచార పూజల్ని యమునా నదికి చేయడం సంప్రదాయము అని పెద్దలు మనకి తెలిపి ఉన్నారు. అటువంటి యమునా నదికి ఈ సంవత్సరం అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి సందర్భంలో పుష్కరాలు వస్తాయి. మామూలుగానే చాలా పవిత్రమైనటువంటి యమునా నది పుష్కరాలు వచ్చినప్పుడు మరింత పవిత్రతను సంతరించుకుంటుంది. అసలు పుష్కరాలంటే ఏమిటి? పుష్కర శబ్దానికి పద్మమని, దేవతలు ధరించేటటువంటి కిరీటమని ఇటువంటి అర్థాలు ఉన్నాయి. కానీ మనం లోకంలో పుష్కర శబ్దాన్ని 12 సంవత్సరాల సముదాయానికి తరచుగా వాడుకుంటూ ఉంటాం. అబ్బో, నేను ఆ మనిషిని చూసి ఒక పుష్కరమైంది అంటే 12 సంవత్సరాలు దాటిపోయాయి అని. దీనికి కారణం ఏమిటంటే 12 సంవత్సరాలకొక్కసారి ఒకానొక పవిత్రమైనటువంటి గొప్ప నదికి పుష్కరము అనేటటువంటి పేరుతో ఒక ఉత్సవం చేసుకోవడం అలవాటైపోయి ఆ కారణంగా 12 సంవత్సరాల ఆవృతానికి పుష్కరం అనేది మనం నిత్యకృత్యంలో వాడుతూ ఉన్నాం. ఏ అర్థంలో దీన్ని మనం పుష్కరం అంటున్నాం అంటే పుష్టిం కరోతి ఇది పుష్కరః. పుష్టిని ఇచ్చేటటువంటిది పుష్కరం. దేనికి పుష్టిని ఇస్తుంది? నదులలో ఉండేటటువంటి నీటికి. అసలు నీటికి జీవనము అన్న పేరు, అంటే ప్రాణాన్ని ఇచ్చేవని. అటువంటి ప్రాణాన్ని ఇచ్చే నీటికి ఈ పుష్టిని ఇవ్వటం ఏమిటి అంటే ఇవి మానవ శరీరంలో ఉండేటటువంటి అంటే మనిషికి ఉండేటటువంటి 12 ప్రధానమైన ఇంద్రియాలకి బలాన్ని కలిగిస్తాయి. ఈ నది నీరు బలపడి తద్వారా మానవ శరీరంలో ఉన్న ఇంద్రియాలకి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఈ జ్ఞాన కర్మేంద్రియాలను నడిపించేటటువంటి మనస్సు, దానిపైన ఉండేటటువంటి బుద్ధి అనబడే 12ంటికి కూడా బలాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తి ఈ నదీ జలాలకి వస్తుంది. ఎట్లా వస్తుంది అని చెప్పడానికి ఒక చిన్న ఐతిహ్యం చెప్తారు. ఏమిటి అంటే బృహస్పతి ఒక్కసారి ఒక నదీ తీరాన కూర్చుని తపస్సు చేసుకుంటున్నట్ట. మహానుభావులు ఎవరైనా కనుక వచ్చినట్టయితే వారిని ఆహ్వానించటం, వారికి అతిథి మర్యాదలు చేయడం మన దేశపు సంప్రదాయం, సనాతన భారతీయ సంప్రదాయం అది. వారిని మనం పిలిచినా సరే పిలవకుండా వచ్చారు అంటే మరీ గొప్ప కానీ ఆ నది ఏం చేసిందంటే ఆయనకి ఏమీ అతిథి మర్యాదలు చేయలే. దాంతో ఆయన కోపం వచ్చి నువ్వు నీ పవిత్రతని కోల్పోతావు అని శపించాడు. వెంటనే నది అడిగింది, అసలు పవిత్రత అంటే ఏమిటి? పవిత్రత ఎక్కడుంటుంది? దాన్ని ఎలా సంపాదించుకోవాలి? ఇప్పుడు నేను పోగొట్టుకున్నానన్నారు కదా, పోగొట్టుకున్నానన్నటువంటి పవిత్రత ఎలా వస్తుంది అని అడిగింది. అడిగితే అసలు నీటికి పవిత్రతని ఇవ్వగలిగిన లక్షణం నా స్పర్శలో ఉంది. నా స్పర్శ వల్ల నదులకి పవిత్రత వస్తుంది అన్నాడు. అయ్యో, నది నీళ్లల్లో స్నానం చేస్తే పాపాలు పోయి పుణ్యం వస్తుంది, పవిత్రులమవుతామని లోకంలో 14 లోకాల్లో ఉన్న జనాలు అనుకుంటున్నారు కదా. నదీ జలాలకు పవిత్రత కనుక లేకపోయినట్టయితే వారి వ్యవహారం ఏమవుతుంది పాపం వాళ్ళ పని అంటే నేను వెడతాను అప్పుడు వాటికి పవిత్రత వస్తుంది అన్నాడు. అయితే నేను కూడా మీతో వస్తాను అంది. అప్పుడు చెప్తాడు బృహస్పతి, నేను ఏ నదిలో ప్రవేశిస్తానో ఆ సమయంలో ఆ నదిలో 300 కోట్ల నదుల యొక్క జలాలు ఆవేశించి ఉంటాయి. అలా ఆవేశించి ఉన్నప్పుడు ఆ సమయంలో ఒక్కసారి గనక ఎవరైనా ఆ నదిలో స్నానం చేస్తే ఇన్ని నదులు అంటే 300 కోట్ల నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం వాళ్ళకి లభ్యమవుతుంది. అలాగే ఏ సత్కార్యం చేసినా నదీ తీరాన చేసినటువంటిది ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది. మనం మన ఇంట్లో చేసుకున్న దానికన్నా దేవాలయంలో చేస్తే ఆ దేవాలయం కూడా నదీ తీరంలో ఉన్నట్టయితే నదీ తీరంలో ఉన్న దేవాలయం ఒక గొప్ప క్షేత్రంలో గనక ఉన్నట్టయితే ఇలా చేసేటటువంటి పనుల యొక్క ఫలితం అన్నేసి రెట్లు పెరుగుతూ ఉంటుంది. అది
పుష్కరం ఉన్నటువంటి నదిలో గనక చేసినట్టయితే మరింత ఎక్కువగా పెరుగుతుంది. మరి ఎలా ఉంటాయి, ఎప్పుడు వీటికి లెక్క అంటే, ఈ మేషాది రాసుల్లో ఒక్కసారి చుట్టి రావడానికి బృహస్పతికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక ఏ రాశిలో ఆయన ప్రవేశిస్తాడో ఆ రాశిలో గనక ఆ రాశి ఏ నదికి సంబంధించిందైతే ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఇప్పుడు కర్కాటక రాశిలో బృహస్పతి ప్రవేశిస్తూ ఉన్నాడు జూన్ 19వ తారీఖున. కనుక అప్పుడు యమునా నదికి పుష్కరాలు వస్తాయి. యమునా నది కర్కాటక రాశికి సంబంధించినటువంటిది. పుష్కరం ఎప్పుడు కూడా 12తో సంబంధం కలిగి ఉంటుంది. 12 సంవత్సరాలు అంటే బృహస్పతి ఒక ఆవృతం తిరిగి రావడానికి 12 సంవత్సరాలు పడతాయి కనుక మళ్ళీ యమునా నది పుష్కరాలు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తాయి. అలాగే 12 ఇంద్రియాలు అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి అనే 12ంటిని పవిత్రీకరించేది. ఎప్పుడైతే బృహస్పతి ఆ రాశికి సంబంధించినటువంటి నదిలో ప్రవేశిస్తాడో ఆ సంవత్సరం, ఆ మొదటి 12 రోజులు ప్రారంభ పుష్కరాలు చాలా చాలా పవిత్రమైనటువంటి రోజులుగా పరిగణిస్తారు. ఆ సమయంలో గనక నదిలో ఎవరైనా స్నానం చేసినట్టయితే 300 కోట్ల నదుల్లో స్నానం చేసినటువంటి ఫలితం లభ్యమవుతుంది. అంతేకాకుండా అక్కడ అదే తీరంలో పితృదేవతలకి తర్పణాలు ఇచ్చిన, పితృదేవతలకే కాదు సూర్యుడికి తర్పణాలు ఇస్తారు. సూర్యుడితో పాటు పితృదేవతలకి తర్పణాలు ఇచ్చిన ఎన్నోసార్లు ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా పుష్కరం ఏ నదికి వస్తుందో ఆ నదీ తీరంలో కానీ నది మధ్యలో కానీ నిలబడి ఏదైనా మంత్రాన్ని జపించినట్టయితే లక్షల రెట్లు ఫలితం వచ్చినట్టు అవుతుంది. సరే, అంచపుష్కరాలు ఈ చిట్ట చివరి 12 రోజులు వస్తాయి. ఈ 12 రోజుల్లోనూ అంటే మొదటి 12 మరీ ప్రాధాన్యం, చివరి 12 కొంత ప్రాధాన్యం ఉన్నా మరి మిగిలిన ఆ సమయాల్లో వెళ్ళి స్నానాలు చేసి తర్పణాలు ఇచ్చుకుని దానాలు చేసి పూజలు చేసి నదీ పూజ చేసి ఇట్లాంటివన్నీ చేయడానికి అందరికీ అవకాశం లేకపోతే ఎట్లా అంటే, సంవత్సరం పాటు ప్రతిరోజు సరిగ్గా మిట్ట మధ్యాహ్న సమయంలో అంటే 12 గంటల వేళ, అంటే 12 గంటలంటే సరిగ్గా అలాగే చెప్పక్కర్లేదండి, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండేటటువంటి కాలంలో సరి అయినటువంటి మధ్య సమయం ఎప్పుడుందో దానికి అటు 24 నిమిషాలు ఇటు 24 నిమిషాలు ఉండే కాలం. ఆ కాలంలో గనక నదిలో స్నానం చేసినట్టయితే తప్పనిసరిగా పుష్కర స్నానం చేసినటువంటి ఫలితం కలుగుతుందని, తప్పకుండా ఈ సంవత్సర కాలం పాటు ఈ 24 రోజులు కాకపోయినా ఎప్పుడైనా సరే ఆ నదిలో స్నానం చేయవచ్చని, మరి అందరికీ ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు కదండి. యమునా నది ఎక్కడుందో అక్కడికి వెళ్ళి స్నానం చేసే అదృష్టం అంటే బృందావనమో, మధురో, కురుక్షేత్రమో ఇట్లాంటివన్నీ వెళ్ళేటటువంటి అవకాశం లేకపోవచ్చు కదా, ఇంద్రప్రస్థమో వెళ్ళే అవకాశం లేకపోవచ్చు కదా. అటువంటప్పుడు ఇంటి దగ్గరే ఉన్నప్పుడు వీలైతే తమ గ్రామంలోనో తమ పరిసరాల్లోనో ఉన్న నది కానీ లేకపోయినట్టే కాలవ కానీ చెరువు కానీ లేక నుయ్యి కానీ, అది లేకపోతే మనం ఒక పాత్రలో పట్టుకున్నటువంటి నీళ్లల్లో కానీ చెయ్యి పెట్టుకుని ఈ సంవత్సరం పుష్కరం వస్తున్నటువంటి నది ఏదైతే ఉందో యమునా నది, దాన్ని తలుచుకుని స్నానం చేయవచ్చు. లేదంటే ఆ నదికి వెళ్ళి తెచ్చినటువంటి నీటిని కొంచెం మనం స్నానం చేసే నీళ్లల్లో వేసుకుని స్నానం చేసినా ఆ ఫలితం లభ్యమవుతుంది అన్నారు. ఎందుకంటే సనాతన ధర్మంలో అవకాశం ఉన్నవాళ్ళకే కాదు, అవకాశం లేని వాళ్ళకి కూడా సౌకర్యం కలిగించేటటువంటి పద్ధతి ఉంది. ఈ సంవత్సరం యమునా నది పుష్కరాలు. స్వస్తి.